ఏపీలో అయితే అసలు ఎన్నికల ప్రచారం మామూలుగా లేవు. గత ఎన్నికల్లో చూసాం. అంటే వైసీపీ పార్టీ తరపున షర్మిల గారు, విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత ప్రచారం చేశారు, ఎంత పాదయాత్ర చేశారు, ఏంటి అనేది అయితే మనం చాలా బాగా చూసాం. కాకపోతే ఈసారి ఎన్నికల టైంకి సీన్ అంతా రివర్స్ అయిపోయింది. ఒకవైపు చెల్లేమో అన్నకే రివర్స్ అయిపోయింది, ఇంకోవైపు తల్లేమో విదేశాలకు వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన విజయమ్మ గారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ ఏపీ పిసిసి అధ్యక్షురాలైన షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నారా? ఇంతకీ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అయితే ఇక్కడ తను ఒక హింట్ అయితే వదిలే వెళ్ళారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నా అనేది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఎంత వ్యత్యాసం ఉంది ఏంటనే. గత ఎన్నికల్లో చూస్తే అసలు వైసీపీకి ఒక్క ఛాన్స్ అనగానే జనాలందరూ ఒకటే గుద్దారు. 151 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చేసినాయి. కానీ ఈసారి పరిస్థితి అట్లా లేదనిపిస్తుంది. అండ్ ఈసారి ఆ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఆ ఇంట్లో వాళ్ళే లేకుండా అయిపోయింది. ఒకరేమో ఒక పార్టీలోకి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో విదేశాలకు వెళ్ళిపోయారు. ఉన్న ఇద్దరు ఆ భార్యాభర్తలు ఇద్దరే కష్టపడుతున్నారు పాపం. అయితే ఇక్కడ ఏంటంటే అందరూ అసలు విజయమ్మ గారి సపోర్ట్ కొడుకుకా కూతురుకా అన్న చూస్తున్న తరుణంలో విజయమ్మ గారు అయితే ఒక హింట్ వదిలినట్టయితే అనిపిస్తుంది. ఆ హింట్ ఏంటనేది మీరు చెప్తే మేము వింటాం. ఓకే అమ్మా. సిరి, నువ్వు అడిగినట్టు ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశమే. విజయం గారు చాలా తెలుగలమ్మి. విజయం గారు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఆమెకు తెలుసు. గత ఎన్నికల్లో తనకున్న పరపతిని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటంలో ఆమెది కూడా కీలక పాత్రే. నిజానికి ఆమెది షర్మిల గారిదే కీలక పాత్ర అని చెప్పాలి. వీళ్ళిద్దరి యొక్క పరపతే ఆయనకు ఉపయోగపడింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతగా ప్రజలు నమ్మారని మనం అనుకోలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత చరిత్ర అంటే పరిపాలన పరంగా లేదు. ఆయన ఎప్పుడు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే మనిషా లేదా అనేది తెలీదు. కానీ విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారికి భారీగా, తర్వాత ఒక గృహిణిగా ఆదర్శంగా ఉండేది అప్పుడు. కాబట్టి ఆమె మీద ఎవరికి కూడా వేరే అభిప్రాయాలు లేవు. చాలా ఒక సాధారణ గృహిణి లాగానే కల్లా కప్పటం తెలియకుండా నిష్కల్మషంగా ఉంటుంది. తన కొడుకుని ఆమె సర్టిఫై చేసి మీరు ఇవ్వండి పరిపాలన, రాజన్న ప్రభుత్వం చేస్తాడు, మీ అందరినీ కడుపులో పెట్టుకు చూసుకుంటాడు అని చెప్తే నమ్మారు. నా బిడ్డ కాదు మీ బిడ్డ అని దత్తత ఇస్తున్నాను, మీరే ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి మంచి పరిపాలన మనందరం పొందుదామని ఆమె మాట్లాడినప్పుడు ఆమెను నమ్మారు. అట్లాగే షర్మిల గారు కూడా చాలా కష్టపడి జగనన్న వదిలిన బాణాన్ని నేను జగనన్న మీరు ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ రాజన్న ప్రభుత్వం వస్తాను పాపం ఆమె కూడా ఏమి కల్లా కప్పటం లేకుండానే చేసింది. కానీ వీళ్ళిద్దరికీ తెలియని అంశం ఏంటంటే ఆయనలో ఇప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఒక అపరిచితుడు ఉన్నాడని మాకు ఆ రోజు తెలీదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తించిన సందర్భం ఎప్పుడు లేదు. ఇలా కటువుగాను జనాలను వేధించడం, తర్వాత కక్ష సాధింపు చర్యలు ఇలాంటివి ఎప్పుడు చేయలేదు. మమ్మల్ని కూడా అవసరానికి వాడుకుని మమ్మల్ని కూడా ఇవాళ కష్టాల్లోకి నెట్టేశాడు. మాకు చట్టపరంగా రావాల్సిన ఆస్తులు కూడా మాకు ఇవ్వలేదు. ఆ రకంగా కూడా కుటుంబంలో అన్యాయానికి తెరలేపాడు. గతంలో ఆస్తుల కోసం మా కుటుంబంలో ఎలాంటి సంఘటన జరగలేదు. మా చిన్నాన్నను కూడా అనవసరంగా తను రాజకీయ లబ్ధి కోసం చంపించాడు. ఇది కూడా మాకు చాలా షాకింగ్ విషయమే మా కుటుంబంలో. ఇవాళ దాని మూలాన మేము రోడ్లపైకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అని అనేక అంశాలు చెప్పింది. కానీ విజయమ్మ గారు కూడా గతంలో తెలంగాణలో షర్మిల గారు పార్టీ పెట్టిన సందర్భంలో ఇక్కడ విలేకరులు కూడా మీరు ఇక్కడ షర్మిల గారిని ప్రొజెక్ట్ చేస్తున్నారు, షర్మిల గారికి మద్దతుగా ఉన్నారు, ఇక్కడ రాజన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కదా, అది కూడా రాజన్న ప్రభుత్వం లాగానే పనిచేస్తుందని మీరు చెప్తారా అంటే, ఎందుకులే బాబు జగన్ గురించి ఇప్పుడు మాట్లాడటం, అది ఇక్కడ అసందర్భం, అనవసరం అని చెప్పి ఆమె చాలా సున్నితంగా తిరస్కరించింది. ఏ తల్లి తండ్రికైనా కూడా ఎవరు పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద అయినా సరే ఒక 2 to 3%, 5%, 10% ఎక్కువ ఉండే సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఏ ఇద్దరు ఈక్వల్గా తల్లిదండ్రుల ప్రేమను పొందలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తల్లిదండ్రుల కష్టాలు వచ్చినప్పుడు ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి వాళ్ళతో ప్రతిస్పందించిన తీరును బట్టి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఏర్పడతాయి. అది కరెక్ట్గా మనం జస్టిస్ లాగా ఇట్లా తూచి ఇటు 500 గ్రాములు అటు 500 గ్రాములు ఉండే పరిస్థితి ఉండదు.
సునిశ్చితంగా గమనిస్తే ఎప్పుడైనా పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఎవరు మనళ్ళల్లో అయినా కానీ మన పక్కింట్లో కానీ మన వీధిలో కానీ ఏ కుటుంబంలోనైనా సరే ఒక ఉన్న పిల్లల్లో ఏ ఒక్క పిల్లల మీద ప్రేమ కొద్దిగా అధికంగా ఉంటుంది, మోతాదు కొంచెం అయినా సరే. ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఆ కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు మొదటి నుంచి కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం షర్మిలతో పోలిస్తే ఖచ్చితంగా విజయం గారు షర్మిల వైపు ఒకంత ఎక్కువ అభిమానంగా ఉంటారనేది మనం అనేక సార్లు గమనించాము. ఆమె కూడా చెప్పింది కూడా, నేను షర్మిల వైపే ఉంటానని కూడా చెప్పింది. తెలంగాణలో ప్రచారం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు, కుటుంబాన్ని ఈ అమ్మాయిని కూడా గిట్టనివ్వటం లేదు, నన్ను గిట్టనివ్వట్లేదు, అనేక మంది బంధువులు ఆత్మీయుల దగ్గర కూడా బహిరంగంగా చెప్పుకుని బాధపడింది. ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఆస్తులన్నీ వాళ్ళ తాతల నుంచో ముత్తాతల నుంచో వచ్చిన ఆస్తులు అయితే వీళ్ళు న్యాయ పోరాటం చేయొచ్చు. కానీ ఈ ఆస్తులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏర్పడిన ఆస్తులే. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా ఏర్పాటైనవి కాదు, క్విడ్ ప్రోకో ద్వారా రకరకాల మనీ లాండరింగ్ల ద్వారా ఏర్పడినాయి. అందువల్ల వీళ్ళు న్యాయ పోరాటం కూడా చేయలేరు, ఎస్టాబ్లిష్ చేయలేరు. అది పూర్వం నుంచి వస్తున్న ఆస్తులు, మాకు అందులో భాగం ఉందని. అది న్యాయబద్ధంగా నైతికంగా కుటుంబ సభ్యుల్లో ఉండే ఐక్యతను బట్టి పంచుకోవాల్సిందే తప్ప అది రోడ్డు ఎక్కటం మూలన అందరూ పలసపడతారు, వీళ్ళకి హక్కులు కూడా రావు. ఈ పోరాటం అయ్యేటప్పటికి తరాలు మారిపోతాయి. కాబట్టి ఇక ఇప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేసే దశలో కూడా లేరు. ఏదన్నా కుటుంబ సభ్యుల్ని, కుటుంబ శ్రేయోభిలాషుల్ని పెట్టి సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితే అంబానీ కుటుంబానికి కూడా వచ్చింది. ఆయన పెద్ద ఆయన చనిపోయిన తర్వాత పిల్లల మధ్యలో విభేదాలు వచ్చింది. ఏ కంపెనీలు ఎవరు. అప్పట్లో ఒక కెనరా బ్యాంక్ అధికారి, ఒక ఆయన కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి, వీళ్ళ కుటుంబంతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం చేసి ఇద్దరిని, కోమలాబేహన్ వాళ్ళ తల్లి, ఆయన ఆ కుటుంబ శ్రేయోభిలాషిగా, ఆయన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని తెలుసు కాబట్టి ఎవరు ఏ కంపెనీ తీసుకోవాలో విభజన స్మూత్గా చేసి, ఏదో పూర్తిగా న్యాయం జరిగిందని చెప్పలేం కానీ ఇంచుమించుగా ఇద్దరికి ఆమోదయోగ్యంగా చేశాడు. ఇప్పుడు అలాంటి శ్రేయోభిలాషులు ఎవరు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పగలిగిన దశలో లేరు. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అవటమే కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు, ఒక నియంత్రణతో దూరంలో వ్యవహరించే ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి చెప్పే అంత పరిస్థితి లేదు. అసలు బంధువులకే అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. ఎవరన్నా బాలినేని ఆయన ఉన్నాడు కదా, శ్రీనివాసరెడ్డి గారు లాంటి అతి ముఖ్యమైన వ్యక్తులు వస్తే కూడా నువ్వు ఆ ధనంజయ రెడ్డిని కలువు, సజ్జల రామకృష్ణారెడ్డిని కలువు అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి సున్నితమైన అంశాలు చెప్పగలిగిన ఇది లేదు. కానీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక చిన్న హింట్ ఇచ్చారు. కాబట్టి ఆమె ఇప్పుడు అనేక మంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు కూడా లండన్లో ఉన్నారు. ఆమె ఎలా తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉండి, ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే అక్కడ వెళ్ళి లండన్లో కూడా ఉండొచ్చు. కానీ ఆమె లండన్ ప్రిఫర్ చేయలేదు. తర్వాత అమెరికాలో కూడా చాలామంది బంధువులు ఉన్నారు, అయినా కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆమె షర్మిల గారి అబ్బాయి ఇంటికి వెళ్ళారంటేనే అక్కడే హింట్ ఏంటంటే షర్మిల గారితోనే నా ప్రయాణం, నా జీవితం అనేది మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఆమెకు షర్మిల గారికి ఎక్కువ ఇంపార్టెన్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఉండదమ్మా. దీన్ని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఇంతవరకు అయితే ఎవరూ చెప్పలేదు. అంటే ఎందుకంటే ఇక్కడ ఒక వీడియో రికార్డ్ చేసి పంపిస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా వీడియో చేసి పంపించమని అడుగుతూ ఉంటే షర్మిల గారు వద్దని వారించారని చెప్పేసి కొంచెం అదైతే వార్త వచ్చింది. షర్మిల గారి మాట ఆమె జవ దాటదు. షర్మిల గారికి సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆమె వీడియో కూడా పంపదు. ఎందుకంటే ఆమెకి షర్మిల గారికి అన్యాయం జరిగింది, తనకే అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు, తర్వాత హై హ్యాండెడ్గా కూడా వ్యవహరిస్తున్నాడు, అంటే పెత్తందారులాగా వ్యవహరిస్తున్నాడు, నియంతలాగా అనేది ఆమెకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు తల్లిగా బయటకు చెప్పకపోవచ్చు, కానీ షర్మిలకి వైపే ఆమె సానుభూతి ఉంటుంది అనేది మనం వాళ్ళ పిల్లల దగ్గర ఆమె గడుపుతుందంటేనే ఈ సంక్షోభిత టైంలో ఆమె ప్రాణం వాళ్ళ వైపే ఉందనేది మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అట్లా ఆపాదించుకోవచ్చు. అది కరెక్ట్ అయిన రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ.